మేము నిపుణుల సలహా సూచనల మేరకు మాత్రం ప్రజాప్రభుత్వం ముందుకు పోతామని. రాజకీయ కక్ష కారణాలకు తావులేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కావచ్చు హైదరాబాద్ చేసింది గుండు సున్నా. ఎందుకంటే వాళ్ళు ప్రచారం మాత్రం చేసుకుని హైదరాబాద్ లో ఓట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ లభించినాయి తప్ప తర్వాత తెలంగాణ సమాజానికి అర్థమైంది, హైదరాబాద్ ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే కంటోన్మెంట్ లో 3rd ప్లేసు, సికింద్రాబాద్ లో 3rd ప్లేసు, చేవేల పార్లమెంట్ లో 3rd ప్లేసు, మల్కాయిలో 3rd ప్లేసు, రేపు జూబ్లీస్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ జూబ్లీస్ ఎలక్షన్ లో 3వ స్థానానికి పోతా ఉంది. కాబట్టి ఈ రాజకీయం చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. ఓకే, విప్రకాష్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? యా విప్రకాష్ గారు, ఇప్పుడు మెగాకి సంబంధించి ఏంటి, బీఆర్ఎస్ టైంలో మెగాకే ఇచ్చారు, ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మెగాకి ఇస్తున్నారు, మొత్తం సుంకిశాల గులగొట్టినా ఇస్తున్నారు అని అంటున్నారు. ఏ పార్టీ అధికారులు ఉన్నా ఎందుకు ఆ విధంగా మెగా మురిపిస్తుంది అందరినీ? మనం ఇక్కడ తప్పు పట్టవచ్చు కానీ భారతదేశానికే ఒక ప్రైడ్ ఏది ఎల్ఎన్టీ గాని మెగా గాని నవయుగ గాని ఇవేంటంటే మనం ఏ దేశానికి పోయినా కూడా వీళ్ళ వర్క్స్ మనకు కనబడతాయి. కాకపోతే ఇక్కడ ఉన్న రాజకీయాల వల్ల ఇక్కడ ఉన్న ఒత్తిళ్ల వల్ల వాళ్ళు కొన్ని పనులు సరిగా చేయలేకపోవచ్చు, కమిషన్స్ ఎక్కువ ఇవ్వాల్సి రావచ్చు. బట్ ఇవాళ 36 దేశాలల్లో మెగా వర్క్స్ నడుస్తున్నాయి. ఒక ఇంజనీర్ అడిగితే ఏమన్నాడంటే మాకు తెలంగాణలో ఉన్న మొత్తం వర్క్స్ కూడా మా 2%ఏనండి, 98% మాకు విదేశాలలో భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. నార్త్ ఈస్ట్ పోయినండి, నార్త్ ఈస్ట్ పోతే అక్కడ ఎక్కువ వర్క్స్ చేస్తున్నది మెగా కంపెనీ. వాళ్ళు ఇందులో ఉన్నారు అందులో లేరని లేదండి, రోడ్స్ లో ఉన్నారు, టన్నెల్స్ లో ఉన్నారు, ఇరిగేషన్ లో ఉన్నారు, వాళ్ళ దగ్గర మెషినరీ ఉంది, ఇన్ టైమ్ లో చేస్తారు, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోయినా కూడా వాళ్ళ డబ్బులతో పూర్తి చేస్తారు. అంటే ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి మెగాకైనా ఇతర కంపెనీస్. మరి ఎందుకు ఎవరు ఆపోజిషన్ లో ఉండి వాళ్ళు తిట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి తర్వాత అధికారంలోకి రాగానే ఇచ్చేందుక? అక్కడ అంతే, ఆంధ్రప్రదేశ్ లో అంతే. తిట్టాల్సిన అవసరం లేదు భరత్, డబ్బులు వాళ్ళు అన్ని పార్టీలకు ఇస్తారు, అడగకుండానే కూడా ఇస్తారు. మరి ఇప్పుడు ఎందుకు కవిత తిట్టింది, నిన్న కేసీఆర్ ఇవాళ కేటీఆర్ తిట్టాడు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు. కేటీఆర్ గారు అన్నది ఏంటంటే వాళ్ళు కొన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన కంపెనీ తెలంగాణలో, ఎందుకంటే సుంక్షాల వర్క్ ఇట్లాంటి కొన్ని వర్క్స్ వాళ్ళు చేసినాయి దెబ్బతిన్నాయి కాబట్టి దాని గురించి అన్నారు కేటీఆర్ గారు. కానీ మనం వర్క్స్ భారీగా చూసినప్పుడు ఏదైతే ఇప్పుడు వాళ్ళు కొన్ని నాశరకమైన పనులు చేసి దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా ఆ వర్క్స్ మళ్ళీ వాళ్ళతో. మీరు ఇప్పుడు ఎలాంటి ప్రైడ్ అంటున్నారు, ఓకే ఎలాంటి ప్రైడ్ నిజంగా ఒప్పుకుందాం, కానీ ఆ మేడిగట్ట కూలింది కూడా మరి ఎలాంటి కట్టిందే, వాళ్ళకి సంబంధం లేదండి. అది సంబంధం లేదంటే ఇంజనీర్ లో లేకపోతే ప్రభుత్వం అంతే కదా. భరత్ నేను ఏమంటున్నా, ఏమాత్రం కొంచెం బాంబులు పెడితే ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయో తెలిసిన వాళ్ళు 10% నాలెడ్జ్ ఉన్నా మేడిగడ్డ బాంబు అని దాన్ని సర్టిఫై చేయగలుగుతారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశలో ప్రభుత్వం ఆలోచిస్తలేదు, కమిషన్లు ఆలోచించట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు వచ్చినా నేను ప్రూవ్ చేయగలుగుతాను బాంబు అని చెప్పి. మీకు కావాలంటే గ్రాఫిక్స్ తో నేను మీ ఛానల్లో కూర్చొని ప్రూవ్ చేయగలుగుతా ఇది బాంబు అని. మన చర్చ 2-3 రోజుల్లో బాంబు అని. ఎందుకంటే అది సహజంగా ఎలాంటి వాళ్ళ పని నాశరకమైన పని వల్ల అయితే కనుక 28 లక్షల క్యూసెక్లు వచ్చినాడే అది జరగాలి. 28 లక్షల క్యూసెక్లు అయినప్పుడు జరగలేదు, కేవలం ఒక 13,000 క్యూసెక్స్ వచ్చినప్పుడే అది జరిగింది అని అంటే అది ఆబ్వియస్లీ వెలాసిటీ వల్ల కదా జరిగింది. మీరు అన్న వెలాసిటీ 4th బ్లాక్ వరకు నేను ఒప్పుకుంటానండి, ఎందుకంటే వెలాసిటీ డిఫరెంట్. దాని మీద శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి. వెలాసిటీ ఒక్క నిమిషం శాండ్ రివర్ బెడ్ మీద స్టోరేజ్ మేలో కూడా స్టోరేజ్ పెట్టడం ఫస్ట్ తప్పు. అసలు ఫస్ట్ మీరు స్టోరేజ్ పెట్టిందని ఎట్లా అంటారండి? 8 గేట్లు తీసుకుంటే స్టోరేజ్ అంటారా దాన్ని? మేలో నేను అనేది మేలో కూడా మెయింటెనెన్స్ వర్క్ చేయాలి కదా, చూసుకోవాలి కదా. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే మీరే చెప్పారు నా షోలో కేసీఆర్ అట్లా కాదు, ఒకదానికి సంబంధం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, నేను ఒకటంట పేషెంట్ చనిపోతే అది లివర్ ప్రాబ్లమో లంగ్ ప్రాబ్లమో గుండె ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి, ఏదైనా కావచ్చానంటే అది ఏం డాక్టర్ అండి? ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ ఫోరెన్సిక్ డాక్టర్ ఖచ్చితంగా చెప్తాడు ఫలానా ప్రాబ్లం వల్ల చనిపోయింది అని. ఒక పోస్ట్ మార్టం లో ఏం చెప్తానంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోవచ్చు, లంగ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, లివర్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు. ఇప్పటిదాకా మేడిగడ్డ మీద జరిగిన ప్రతి ఎంక్వైరీలో ఈ కారణాలన్నీ చెప్తారు తప్ప ఫలానా కారణం వల్ల ఇది కూలిందని చెప్తలేరు. అప్పుడు ఏమంటారు, లాస్ట్ లో ఏమంటారు అంటే ఒక మంచి ఫోరెన్సిక్ వైద్యుడిని
మీరు ఫారెన్ నుంచి పిలిపించి మీరు చెక్ చేయించండి, రీజన్ తెలుస్తుందని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఏం చెప్పాలి, బాధ అనిపిస్తుంది. మనం పెడదాం 2-3 రోజుల చర్చ. మీరు బాంబులతో వెళ్ళిపోయింది అన్నారు కదా, 100% అన్నారు కదా, 2-3 రోజులు మన స్టూడియోలోనే లైవ్ పెడదాం. వీలైతే కాలర్స్ తీసుకుందాం, అందరి సందేహాలు కూడా చెప్దాం, అది చేద్దాం. అంటే నేనేమంటా అంటే మీరు దాని బాంబు థియరీని మీరు నమ్ముతున్నారు. మీరు నేను చెప్తాను ఏంటంటే, ఫస్ట్ 4 బ్లాక్స్ లలో ఈ దిమ్మెలు అనేటివి వెలాసిటీ ప్రాబ్లం వల్ల కూలిపోయినాయి. కానీ ప్రమాదం జరిగింది 4th బ్లాక్ వరకు కాదు, ఇది 7th బ్లాక్ లో జరిగింది. అక్కడ వెలాసిటీ ప్రాబ్లం రాలేదు. ఓకే, నరార్ వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు నమ్ముతున్నారా బాంబు బ్లాస్ట్, బాంబు వల్ల పేలింది అని చెప్పి? మేడిగడ్డ మీరు వినబడట్లేదు, వాయిస్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. మేడిగడ్డ ఇప్పటికూ కట్టుబడి ఉన్నా, నేను 2-3 రోజుల ప్రజెంటేషన్ ఇస్తా అవసరమైతే అంటున్నారు వి ప్రకాష్ గారు. బాంబు బ్లాస్ట్ వల్ల పోయింది, అది కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రాబ్లం కాదంటారు. ఇక ప్రకాష్ గారు మాట్లాడిన దానికి నేను చెప్తాను, ఏం చెప్పలేనులే. ఇక మీ ఇద్దరం చాలా మాట్లాడుకున్నాం. సరే, అది బాంబ్ బ్లాస్ట్ అనేది ఉంటది, కానీ బాంబ్ బ్లాస్ట్ ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నా. ఎవరు బాంబ్ బ్లాస్ట్ చేసింది ఏంది అనేది, అంటే కాంగ్రెస్ పార్టీ బాంబ్ బ్లాస్ట్ చేసిందని వారు అంటున్నారని మీరు అంటున్నారు, కానీ అట్లుంటదని నేను అనుకోను. సరే, అది ఏం జరిగినా కూడా ఇప్పుడైతే దాన్ని అయితే ఆధారాలతోని ఏదైనా బయట పెడితే దాని మీద విచారణ చేయొచ్చు, కానీ దాన్ని అయితే మళ్ళనైతే కట్టాలి కదా. అంటే వాళ్ళే డ్యామేజ్ చేసి వాళ్ళు కడతలేరు కాబట్టి అనుమానం వచ్చింది ప్రకాష్ అన్నకు, కానీ వాళ్ళు కడితే అనుమానం పోతుంది కదా. ముందైతే అది కట్టాలంటారు. కట్టాలంటే ఎన్డీఎస్ఏ అడ్డున్నది అంటున్నారు కదా. ఎందుకు ఎన్డీఎస్ఏ ఏమంటుంది, కట్టద్దని చెప్పలే. నీకు లేదా ఇంజనీర్స్ లేరా? నీకు స్టేట్ ప్రాజెక్ట్, అది సెంట్రల్ ప్రాజెక్ట్ కాదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ను మళ్ళీ తీసుకోరా. అది నీ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ఇంజనీర్స్, మంచి ఇంజనీర్స్ ఉన్నారు, లేకపోతే కంపెనీలు ఉన్న ఇంజనీరింగ్ కంపెనీ మెగానే నీ దగ్గర ఉండే, ఎల్ఎన్టీ ఉండే, వాళ్ళని పిలిపించుకొని చేసుకొని రిపోర్ట్ తీసుకొని కట్టమన్నది. ఎన్డీఎస్ఏ వెంటనే కట్టాలని చెప్పింది. మీరు ఆ రిపోర్ట్ చదవండి. ఎన్డీఎస్ఏ కట్టాలని చెప్తుంది. కట్టండి, నేనేమంటాను కట్టద్దంటలేను, కట్టండి, నీళ్ళు ఇవ్వండి, తప్పలేదు. కానీ మీరు రాజకీయాలు చేసుకుంటేనే 2 ఏళ్ళు రాజకీయాలు చేసుకుంటేనే సిబిఐకి ఇచ్చి, ఇప్పుడు మొదలు సిబిఐకి వెంటనే మీ కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మీరు మొత్తం అదే విచారణ సంస్థను చేతిలో పెట్టుకొని అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు కాబట్టి మేము నమ్మమని చెప్పి పెట్టాను. మేము అన్ని రోజులు అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ సిబిఐకి ఇచ్చేసి సిబిఐ తేల్చకపోతే బీజేపీ దోషి అని మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే మీకు నరం లేని నాటిగా ఎటు తిరిగితే అటు ఏది పడితే అది మాట్లాడతారా? మరి 2 ఏళ్ళు ఏం చేసి ముందే ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఇప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏం తెలుస్తుంది? అది ఆ సిబిఐ ఎన్నడు రావాలి, ఎన్నడు పోవాలి, ఇదంతా ఎన్నడు కావాలి, ఇంత నీ టర్మ్ అయిపోతుంది, అది అటైతే ఇటైతే ఎంత వాటికనే మనం పత్రికల్లో చదువుకోవడం, ఆరోపణలు చేసుకోవడమే సరిపోతుంది. అసలు ఫలితం ప్రజలకు ఫలితం ఎప్పుడు అందిస్తారనేది ముఖ్యం కదా. చరణ్ కౌశిక్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? అది అందించుకుంటూ చేయాలి కదా, అది అందించుకుంటూ చేయాలి. చరణ్ కౌశిక్ ఉన్నారా ఫోన్ లైన్ లో? ఉన్నారు సార్, లైన్ లో ఉన్నాం. మేడిగడ్డ బాంబులతో కూలింది, ఆ దిశగా ఎవరు ఆలోచించట్లేదు అంటున్నారు వి ప్రకాష్ గారు. ఇక వి ప్రకాష్ గారు ఏంటంటే కల్వకుర్ల కుటుంబంలో కలకాల వచ్చి తెలంగాణ సమాజంతో దాని మీద చర్చ జరుగుతా ఉంది కాబట్టి ఆ అంశాన్ని కాళేశ్వరం మీదుగా నెట్టి ఆ ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా వి ప్రకాష్ గారు మాట్లాడి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఎవరైనా బాంబు పెట్టి తూకుంటారా సార్? తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ జరుగుతా ఉంటే నాగార్జున సాగర్ గేట్ల దగ్గర గలాట క్రియేట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ దగ్గర గేట్ గలాట క్రియేట్ చేయించింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికీ మీరు స్వాధీనం చేసుకోలేదు. ఆ రోజు వాళ్ళు అది చేస్తే మళ్ళీ రిటర్న్ స్వాధీనం చేసుకోలేదు. మరి సార్ ఇప్పుడు మేము చట్టం ప్రకారం ముందుకు పోతాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. డైనింగ్ టేబుల్ కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, ఈ ప్రాజెక్ట్ కట్టండి, ఆ ప్రాజెక్ట్ కట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతలేదు. కాళేశ్వరరావు గారు నామకరణం చేసుకుంది వాళ్ళే, నేనే ఇంజనీర్ కథ క్రియ కర్మ అని చెప్పుకుంది వాళ్ళే, మేము కాదు. కాబట్టి తెలంగాణ సంపద మొత్తం లూటీ చేసింది కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వచ్చిన తర్వాత 1,73,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ తయారు మీద ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో వాటర్ అలొకేషన్ జరగలేదు. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రజలకు ఏమీ లాభం లేదు. 16,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు అయింది. 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ ఆగమనం చేసింది. కాబట్టి
బీఆర్ఎస్ పార్టీలో కలకలలు స్టార్ట్ అయినాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న సంతోష్ రావు గారు కావచ్చు, హరీష్ రావు గారు అవినీతి పాల్పడరని చెప్పి కల్వకుంట్ల కవిత చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆ అంశాన్ని పక్కదారి పరిచయం కోసం ఈ ప్రకాష్ గారు ఏకంగా కాళేశ్వరంలో బాంబులు పెట్టారని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇదే మాట అన్నారు. సార్ బీఆర్ఎస్ పార్టీ అదే మాట్లాడుతుంది. ఎందుకు వాళ్ళ కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఆంధ్ర తెలంగాణ సెటిల్మెంట్ తీసుకొచ్చుడు, లేకపోతే అగ్రెసివ్ స్టేట్మెంట్ లేకపోతే ఇష్యూ డైవర్ట్ అయ్యే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కాళేశ్వరం అవినీతి పడ్డ వాస్తవం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అత్యధికంగా కమిషన్ పాల్పడడం చాలా స్పష్టం. మీరు చూస్తా ఉన్నారు. యాదాద్రి భద్రాద్రి పవర్ కొనుగోలు కావచ్చు, యాదాద్రి భద్రాద్రి పవర్ నిర్మాణం కావచ్చు. ఈనాడు కొనుగోలు చేస్తే ₹2.25 అవుతావు యూనిట్ కి. కానీ యాదాద్రి భద్రాద్రి ప్రాంతంలో ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ కు ₹4.5 అవుతా ఉంది. వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టు ఏది కూడా వైపులు కాదని చాలా స్పష్టం. వాళ్ళు కమిషన్ కక్కుర్తి పడ్డారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అప్లపాలైంది, ఆగమాగమైంది అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఆ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం మాత్రమే కాళేశ్వరంలో సంబంధించిన ప్రాజెక్టులో బాంబులు పెట్టిరు, ఆ బరా కూరేసి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇలా అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము కోరుతాం. ఓకే ప్రకాష్ గారు, సో చూద్దాం మనం మీరు అన్నట్టు 2-3 రోజుల్లో మనం స్టూడియోలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేద్దాం. మీరు ఆ డీటెయిల్స్ ఎందుకంటే పదే అంటున్నారు కాబట్టి మీ సైడ్ యాంగిల్ కూడా తెలియాలి, మీరు ఎందుకు దాన్ని బలంగా నమ్ముతున్నారు అన్నది. నేనైతే వెలాసిటీ అని నేను అనుకుంటున్నా. వెలాసిటీ శాండీ రివర్ బెడ్ మీద ప్రాజెక్ట్ నిర్మించడం, దానిలో సరైన ఏమంటారు ఆ ఫోర్స్. ఒక్క నిమిషం, ఇది డ్యామ్ కాదండి, ఇది బ్యారేజ్. బ్యారేజీలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇవి హ్యాంగింగ్ స్ట్రక్చర్స్. ఇవి కింద హార్డ్ రాక్ వచ్చేదాకనో హార్డ్ సాయిల్ వచ్చేదాకనో ఉండవు బ్యారేజీలు. బ్యారేజీలలో వాటి తట్టుకునే శక్తి కోసమే సీకెండ్ పైల్స్ గానీ షీట్ పైల్స్ గానీ పెడతారు. బ్యారేజీలు ఇప్పుడు తెలియక రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా ఎనర్జీ డిసిమినేటర్స్ కూడా ఏర్పాటు చేయకపోవడం ఇవన్నీ కారణాలు అంటారు. సీకెండ్ పైల్స్ కూడా అది కరెక్ట్ కాదు పద్ధతి అని చాలా మంది అన్నారు. దాంతో నిర్మాణం చేపట్టడం కూడా అంటే ఎవరు అన్నారు? ఇప్పుడు నేను అనేది దాని గురించి నాలెడ్జ్ కావాలంటే ఇంజనీర్స్. ఒక్క నిమిషం అండి, నేను అనేది ఏంటంటే ఇంజనీర్లలో కూడా ఇప్పుడు డాక్టర్స్ ఎట్లయితే సూపర్ స్పెషాలిటీ, అందులో రకరకాల లివర్ డాక్టర్ కు కంటి గురించి తెలియదు, కంటి డాక్టర్ కు పంటి గురించి తెలియదు, పంటి డాక్టర్ కు పీసీఓడి గురించి తెలియదు, పీసీఓడికి నేను తీసుకొచ్చే ఇంజనీరు ఆయన వయసు 89. తెలుసునండి, ఆయన అవుట్డేటెడ్. 62లో ఆయన నెహ్రూ కలిసిన మనిషి నాకు తెలుసు. ఆయన అవుట్డేటెడ్ అని నేను అంటున్నాను. నాకు మంచి మిత్రుడు ఆయన అంటే చాలా గౌరవం. జర్మనీలో ఈ బ్యారేజెస్ మీద పిహెచ్డి చేసిన వ్యక్తి. ఎప్పుడు అది ఇంజనీరింగ్ చీఫ్ గా రాష్ట్రానికి 2 సార్లు పనిచేసిన ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది. ఆయన కాలంలో సీకెండ్ ఫైల్సే లేవు. ఏం చెప్తాడు ఆయన? ఇంజనీరింగ్ చీఫ్ గా 2 సార్లు పనిచేసిన వ్యక్తి. ఎట్లుందంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైతే అవకాశం ఇవ్వలేదు, ఉద్యమకారులంతా 10 ఏళ్ల నుంచి కేసీఆర్ తీసినట్టుగా ఇంజనీర్లలో కూడా నేను ఇంత పెద్ద ఇంజనీర్ ఇక్కడ ఉంటే నన్ను పక్కకు పెట్టిండ్రు, నన్ను పట్టించుకోలేదు. ఆయన అక్కడ ఉన్న సంగతి కేసీఆర్ గారు తెలియాలి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కోణం నుంచి రకరకాల రంధ్రాన్వేషణ చేస్తారు. ఆ రంధ్రాన్వేషణలో ఇప్పుడు డిజైన్ లోపం ఉన్నదనుకోండి, డిజైన్ లోపం ఇది ఉన్నదని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఎన్నాడు కాళేశ్వరమే రాలేదు మీకు చెప్పిన అతను ఇప్పటి వరకు. అడగండి మీరు, కాళేశ్వరం ఎప్పుడన్నా పోయిందా, మీరు చూసినలా అని అడగండి. ఏముందంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇవి ప్రతిదీ లేదండి, ప్రపంచవ్యాప్తంగా డిజైన్ చూస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ ఇప్పుడు డాక్టర్ టెలికన్సల్టేషన్ చేస్తారు. టెలికన్సల్టేషన్ ఏంది, దేనికి చేస్తారు? అన్నిటికీ చేస్తారా చెప్తున్నా అంటే పర్టికులర్ గా నాడి చూస్తే డాక్టర్ చెప్పొచ్చు కదా, రిపోర్ట్ చూస్తారు, రిపోర్ట్ చూడాలి కదా. ల్యాబ్ రిపోర్ట్ లేకుండా ఏ డాక్టర్ చెప్పగలుగుతాడు? అదే రిపోర్ట్ చూసే కదా చెప్పేది అంటారా. మరి రిపోర్ట్ లేదు కదా ఇప్పటిదాకా. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది మీకు? అదే ఫైనల్ రిపోర్ట్ లో ఇంకా నిపుణులను పిలిచి టెస్ట్ చేయాలని చెప్పింది. భరత్ గారు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు వరకు పియర్ ఎట్లా ఉంగిందో ఎవరు చెప్పలేదండి. అన్ని ఊహాగానాలు తప్ప. సో మనం డెఫినెట్ గా పెట్టుకుందాం 2-3 రోజుల్లో. ఎందుకంటే మీ యాంగిల్ కూడా చూడాలి జనాలందరూ. మీరు ఎందుకు కన్క్లూజన్కి వచ్చారు బాంబు బ్లాస్ట్ అన్నది చూడాలి. ఇప్పుడు అల్టిమేట్ గా నిజమేంటో అది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఓకే, ఇప్పటికైనా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని చెప్తున్నా కూడా ఎఫ్ఐఆర్ అనేది ఇప్పటికి తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేయట్లేదండి. ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ అడిగిన వాళ్ళు ఇప్పుడు ఇంకా నెల రోజుల పాటు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్
4th వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మరి వాళ్ళు కూడా మరి 45 రోజుల్లో ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేయలేదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పాలనా యంత్రాంగం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోతుంది. October 9th షెడ్యూల్ వచ్చింది, October 21 ఇది జరిగింది. అప్పుడు పోలీస్ మీద కేసీఆర్ పట్టు లేదు, రెవెన్యూ యంత్రాంగం మీద కూడా కేసీఆర్ పట్టు లేదు. కాబట్టి ఆయన అనాల్సిన అవసరం లేదు. October 9th షెడ్యూల్ వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు కనుక ఒక మాట తెల్లవారి పొద్దున పోయి వీడెవడో ఈ బాంబ్ బ్లాక్స్ పెట్టింది, వీడి సంగతి చూస్తా నేను, దీన్ని ఎంక్వైరీ చేసి ఎవరు పట్టుకోగలుగుతామని ఒక్క మాట అనుంటే ఆయన ఇలా ముఖ్యమంత్రి 3వ సారి. ఆయన చేయలేదు కాబట్టే కదా జీవిత కాలంలో సరిదిద్దుకోలేని తప్పది కేసీఆర్ గారికి.